డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది వైసీపీ. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో డిఎస్సీపై విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖలో నిరసనలు తెలుపుతున్నారు. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరులో వైసీపీ నిరసనలో పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారాయన. స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా జాబ్లు కూటమి పార్టీలకు అనుకూలంగా ఉండేవారికి అమ్ముకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయట పెడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా, ఇది అవకతవక కాదా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏమి సంబంధం అని అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లవకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సీలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవకేష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా వైసీపీ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గొన్నారు. మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ నిర్వహించారని వెల్లంపల్లి ఆరోపించారు. అటు విశాఖలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు నిరసనలో పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సీని రద్దు చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. లోకేష్ వెంటనే